ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అనేది కేవలం ప్రచార పర్వం తప్ప ఇంకేమీ లేదని మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. పాలనా వైఫల్యం నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే కొత్త డ్రామాకు తెరతీశారంటూ ధ్వజమెత్తారు. అసలు ఏం చేశారని 99 రోజులు ప్రచారం చేయడానికని ప్రశ్నించారు. 2.5 ఏళ్ల పాలన తర్వాత ప్రగతి ప్రణాళికలు గుర్తుకు వచ్చాయని నిలదీశారు. అమలుకు నోచుకొని 6 గ్యారంటీలు, పాలనా వైఫల్యాలు, స్కామ్ల నుంచి దృష్టి మరల్చేందుకే మరో డైవర్షన్ ప్లాన్ చేస్తున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. గతంలో 2 సార్లు నిర్వహించిన ప్రజాపాలన గ్రామ సభల్లో ప్రజల నుంచి తీసుకున్న లక్షలాది దరఖాస్తులు ఇంకా చెత్తబుట్టల్లోనే మగ్గుతున్నాయని అన్నారు. ఇప్పుడు మరో 10 వారాల పాటు కొత్త నాటకాలు ఆడేందుకు సిద్ధమవుతున్నారని హరీష్ రావు ఆరోపించారు. ఇక గ్రామ సభలు, వార్డు సభలు నిర్వహించి మీ వైఫల్యాలు ప్రచారం చేసుకుంటారా అని హరీష్ రావు ఎద్దేవా చేశారు. కోతల సమయం వచ్చినా ఈ సీజన్లో ఇప్పటి వరకు రైతు భరోసాకు దిక్కు లేదని మండిపడ్డారు. యూరియా కూడా సరఫరా చేయలేక రైతులను నడి రోడ్డు మీదకు తీసుకొచ్చారని ఆరోపించారు. 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి యువతను నిలువునా మోసం చేశారని అన్నారు. జాబ్ క్యాలెండర్ జాబ్లెస్ అయిందని విమర్శలు ఎక్కుపెట్టారు హరీష్ రావు. మ్యూసీ బ్యూటిఫికేషన్ పేరిట లూటీకి తెగబడ్డారని ఆరోపించారు. ప్రభుత్వ ఆఫీసుల్లో పారిశుధ్యం, పెండింగ్ ఫైళ్ల క్లియరెన్స్ అనేది ప్రభుత్వ కనీస బాధ్యత అని హరీష్ రావు అన్నారు. దాన్ని కూడా ఒక ఈవెంట్ లాగా కలరింగ్ ఇస్తున్నారని విమర్శలు గుప్పించారు. గ్యారంటీల కోసం ఎదురు చూస్తున్న లక్షలాది మంది బాధితుల సంగతేంటో చెప్పాలని ప్రశ్నించారు. ఇంకా ఎన్ని రోజులు ప్రచారాలతో ప్రజలను మభ్యపెడతారని నిలదీశారు. పాలనను గాలికొదిలేసి పబ్లిసిటీ కోసం గారడీలు చేస్తున్నారని హరీష్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అనేది కేవలం ప్రచార పర్వం తప్ప ఇంకేమీ లేదని మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. పాలనా వైఫల్యం నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే కొత్త డ్రామాకు తెరతీశారంటూ ధ్వజమెత్తారు. అసలు ఏం చేశారని 99 రోజులు ప్రచారం చేయడానికని ప్రశ్నించారు. 2.5 ఏళ్ల పాలన తర్వాత ప్రగతి ప్రణాళికలు గుర్తుకు వచ్చాయని నిలదీశారు. అమలుకు నోచుకొని 6 గ్యారంటీలు, పాలనా వైఫల్యాలు, స్కామ్ల నుంచి దృష్టి మరల్చేందుకే మరో డైవర్షన్ ప్లాన్ చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో 2 సార్లు నిర్వహించిన ప్రజాపాలన గ్రామ సభల్లో ప్రజల నుంచి తీసుకున్న లక్షలాది దరఖాస్తులు ఇంకా చెత్తబుట్టల్లోనే మగ్గుతున్నాయని అన్నారు. ఇప్పుడు మరో 10 వారాల పాటు కొత్త నాటకాలు ఆడేందుకు సిద్ధమవుతున్నారని హరీష్ రావు ఆరోపించారు. ఇక గ్రామ సభలు, వార్డు సభలు నిర్వహించి మీ వైఫల్యాలు ప్రచారం చేసుకుంటారా అని హరీష్ రావు ఎద్దేవా చేశారు. కోతల సమయం వచ్చినా ఈ సీజన్లో ఇప్పటి వరకు రైతు భరోసాకు దిక్కులేదని మండిపడ్డారు. యూరియా కూడా సరఫరా చేయలేక రైతులను నడి రోడ్డు మీదకు ఈడ్చారని ఆరోపించారు. 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి యువతను నిలువునా మోసం చేశారని అన్నారు. జాబ్ క్యాలెండర్ జాబ్లెస్ అయిందని విమర్శలు ఎక్కుపెట్టారు. మూసీ బ్యూటిఫికేషన్ పేరిట లూటీకి తెగబడ్డారని ఆరోపించారు. ప్రభుత్వ ఆఫీసుల్లో పారిశుధ్యం, పెండింగ్ ఫైళ్ల క్లియరెన్స్ అనేది ప్రభుత్వ కనీస బాధ్యత అని హరీష్ రావు అన్నారు. దాన్ని కూడా ఒక ఈవెంట్ లాగా కలరింగ్ ఇస్తున్నారని విమర్శలు చేశారు. గ్యారంటీల కోసం ఎదురు చూస్తున్న లక్షలాది మంది బాధితుల సంగతేంటో చెప్పాలని ప్రశ్నించారు. ఇంకా ఎన్ని రోజులు ప్రచారాలతో ప్రజలను మభ్యపెడతారని నిలదీశారు. పాలనను గాలికొదిలేసి పబ్లిసిటీ కోసం గారడీలు చేస్తున్నారని హరీష్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు.